మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మళ్ళీ అంత కష్టపడడం ఎందుకే? నా మాట వింటే హాయిగా ఉండొచ్చు కదా. ఎంత పొగరే నీకు! దించుతా, నీ పొగరని దించుతానే. దానికి వీడి సపోర్ట్ ఉంది కదూ, చెప్తా. రేయ్, ఏం చేస్తున్నారా? ట్రక్ తుడుస్తున్నాను. అబ్బో, డ్యూటీకి ఎప్పుడొచ్చావు? అడిగేది నిన్నేరా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అండి. ఏ, వాళ్ళందరూ అప్పుడే వచ్చి పనిచేయట్లా? నువ్వు తీరిగ్గా మహారాజులాగా నీకు తీరినప్పుడు వస్తావా పనిచేయడానికి? రేపటి నుంచి కరెక్ట్గానే వస్తాను. నర్మాయ్, ఇవాళ ఎందుకు లేటుగా వచ్చావో అది చెప్పు. నేను వచ్చే దారిలో పాపం అమ్మాయి స్కూటీ ఆగిపోతే స్టార్ట్ చేయలేక కంగారు పడుతోంది. అందుకే నేను సాయం చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, గంట లేట్ అయింది. రేయ్, నీకీ మధ్య అడక్కపోయినా అమ్మాయిలకి సహాయం చేయడం బాగా ఎక్కువైపోయింది. తొక్కలో పందే ఉంది, అమ్మాయిలు మెచ్చుకుంటే చాలు, అంతేగా? అది కాదు. ఏం కాదురా, నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఇదేమైనా నీ అత్తగారిళ్ళు అనుకున్నావా? నీలాంటోడికి బుద్ధి రావాలంటే కడుపు మాడాలి. లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్గా ఇవాళ నీకు పని లేదు, వెళ్ళా. బాబురావు గారు, పనిచేయడానికి వచ్చాక పొమ్మండం దేనికి? ఈసారికి క్షమించండి. ఏంటి క్షమించేది? ఇవాళ వీడు లేటుగా వచ్చాడు, ఇలా క్షమిస్తూ పోతే రేపటి నుంచి అందరూ ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళకి తోచినప్పుడే పనిలోకి దిగుతారు. అప్పుడు నష్టం ఎవరికి? మా హర్ష కంపెనీకేగా. దుర్మార్గుడు నా మీద కోపాన్ని ఆ అమాయకుడి మీద చూపిస్తున్నాడు. డిసిప్లిన్ ముఖ్యం నాకు. రేయ్, ఇంకా నిలబడ్డావేంట్రా? పో. రేయ్, ఈ బాబురావు తనకి ఎదురు తిరిగిన వాళ్ళని ఏదో రకంగా తొక్కేయాలనుకుంటాడు. కనికరం లేని కర్కోటకుడు. ఏమైంది బేటా, పనికెళ్ళలేదా? ఏం జరిగింది బేటా? ఆ టోపీగాడు నన్ను పనిలో నుంచి పంపించేశాడు.
పంపించేశాడా? ఎవరు? ఇంకెవరు ఉన్నాడుగా, హర్ష గారి మామ టోపీ బాబురావు. కొంచెం లేటుగా వెళ్ళానని నా మీద అంత ఎత్తున ఎగిరాడు. అందరి ముందు నోటికొచ్చినట్టు తిట్టాడు. నాకు పని మీద శ్రద్ధ లేదని నన్ను బయటికి పొమ్మన్నాడు. అర్థమైంది. కానీ నువ్వు రోజులాగే టైంకే బయలుదేరావు కదా, మరి లేట్ ఎందుకైంది బేటా? రహీం చాచా, మరే నేను క్వారీకి వెళ్తుంటే దారిలో ఒక అమ్మాయి స్కూటీ ఆగిపోయి స్టార్ట్ చేయలేక కంగారు పడుతోంది. లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్గా ఇవాళ నీకు పని లేదు. వెళ్ళా. అది జరిగింది. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప? ముమ్మాటికి తప్పే. చాచా, ఏమంటున్నావు? సాటి మనిషి కష్టపడుతుంటే సాయం చేయడం కూడా తప్పేనా? సహాయం చేయటం తప్పు అని నేను అనటం లేదు. అందుకు ప్రతిఫలంగా ఆ అమ్మాయి ఇచ్చిన డబ్బుని నువ్వు తీసుకోవటమే తప్పు అంటున్నాను. ఆ అమ్మాయిని నేనేమీ అడగలేదు. తనే ఈ 400 నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. చూడు బేటా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. ఆ డబ్బును ఉపయోగించుకోవడం అంటే నువ్వు చేసిన సహాయానికి వెలకట్టినట్టే అర్థం. రహీం చాచా, ఒట్టు, నేనంత దూరం ఆలోచించలేదు. మరి డబ్బునేం చేయను? ఇంకోసారి ఆ అమ్మాయిని కనిపిస్తే ఆ డబ్బుని తిరిగి ఇచ్చేయి, సరేనా? సరే. ఆ స్కూటీ అమ్మాయి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో? మర్చిపోవాలా? నా గుండెల్లో దాచుకున్న హర్షబావని నేను మర్చిపోవాలా? సమస్య లేదు. బై హుక్ ఆర్ క్రూక్ బావని నా సొంతం చేసుకుంటానంతే. కాస్త మెల్లిగా మాట్లాడు, ఎవరైనా వింటారు. ఐ డోంట్ కేర్. పరిస్థితి ఇంత దాకా వచ్చాక ఇక నేను ఊరుకోను. తాడో పేడో తేల్చేసుకుంటాను. అబ్బా, ఆ తొందరపాటే వద్దు అనేది. నందిని, ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. కోట పగల కొట్టాలి అంటే ఫిరంగుల్ని పేలిస్తే చాలు, కానీ కాపురాన్ని కూల్చాలి అంటే ఓపిగ్గా ఎదురు చూడాలి. ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు? నేను బావా ముసలి వాళ్ళం అయిపోయేదాకానా? డాడీ, కోట్ల ఆస్తి, కూతురు పెళ్లి నీకు 2 కావాలేమో కాని నాకు మాత్రం హర్షబావ దక్కితే చాలు. అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు నేను కోరుకునేది అది ఒక్కటే. ఏంటి నందిని, అది ఒక్కటే అంటున్నావు? దేని గురించి? అదేనమ్మా, మా అక్క ఎప్పటికీ బాగుండాలి, నేను కోరుకునేది అది ఒకటే అని నందిని అంటుంది. ఇంతలో నువ్వు వచ్చావు. ఓహో, అదా? నేను ఇంకేదో అనుకున్నాను. ఇంకే ఉంటుందక్కా. మా డాడీ అయినా నేనైనా ఈ ఇల్లెప్పుడు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. ఏ, ఉండడం అంటే గుర్తొచ్చింది. నాకు యాక్సిడెంట్ అయిన రోజు మీరిద్దరూ ఇంట్లో లేరే, ఎక్కడికెళ్లారు? అది చిన్న పనుంటే బయటికి వెళ్ళామమ్మా. ఓహో, యా అంతే. మరి అప్పుడు నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా మీరిద్దరూ కనిపించలేదే. అప్పుడు కూడా ఏదైనా పని మీద వెళ్లారా? నీకోసమే. ఎలాగైనా నువ్వు క్షేమంగా తిరిగి రావాలని కోరుకోవడానికి మా ఊళ్ళో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాము. ఆ గుళ్ళో అమ్మవారు ఎంతో మహిమగలది. నీకోసం మేము ప్రత్యేకంగా పూజలు చేయించినందుకే ఆ తల్లి నిన్ను కాపాడింది. అమ్మా తల్లి అనుగ్రహించు అని నేను పొర్లు దండాలు పెట్టినందుకే మళ్ళీ నిన్ను మాకు దక్కించింది. ఓహో, అంటే
నా కోసం మీరిద్దరూ అమ్మవారిని ప్రార్థించినందుకే అంత పెద్ద ప్రమాదంలో నుంచి నేను బతికి బయటపడ్డాను అన్నమాట. అంతేగా అంతేగా. అంటే చంపాలి అనుకున్నా గట్టి పిండాన్ని కాబట్టి నాకు ఏమీ కాలేదన్నమాట. చంపాలి అనుకోవడం ఏంటమ్మా? అదే బాబాయ్ గారు, విధి నా తలరాతని మార్చి నన్ను పైలోకానికి పంపించాలి అనుకున్నా ఆ పైవాడున్నాడే, ఎవరు? ఆ దేవుడు. ఈ భూమి మీద నాకింకా నూకలున్నాయి, అందుకే ఇప్పట్లో నువ్వు రానక్కర్లేదని నన్ను అనుగ్రహించి వెళ్ళమ్మా, నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు అని అక్కడి నుంచి ఇక్కడికి పంపించేశాడు కదా. అవునవును, ఆ శివుడాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదు అంటారు. కరెక్ట్, నాది కూడా సేమ్ ఫీలింగ్. కదా. ఇంత చిన్న విషయం అంత పెద్ద విధికి ఎందుకు తెలియలేదో మరి. ఆ బ్రహ్మ రాసిన రాతని మార్చడం విధి వల్ల కాదు కదా. వంకరగా ఆలోచించే ఏ అష్టావక్రాల వల్ల కూడా కాని పని. గతం గతః వదిలేయండి. నా క్షేమం కోసం పూజలు చేయించిన మీ ఇద్దరికి చెరో థ్యాంక్స్. ఆటో 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 ఆగండి ఆగండి. ఆటో ఆటో స్టాప్ స్టాప్. ఆటో రథం గుడి సెంటర్కి సెంటర్కి వెళ్ళు. హలో, ఆటోని పిలిచింది నేను. ఏమండి, ఇదే ఆటోని నేను కూడా పిలిచాను. అయితే ఏంటి, నువ్వు ఇంకో ఆటో చూసుకో. మీరే ఇంకో ఆటో చూసుకోవచ్చుగా. సమస్య లేదు. నాది కూడా సేమ్ డైలాగ్. యూ, ఎంత పొగరు నీకు. ఎంత తలబిరుసు మీకు. ఆటో అతన్ని దిగిపోమని చెప్పు. ఆమెను దిగిపోమని నువ్వే చెప్పు. తగ్గేదే లేదు. దిగేదే లేదు. ఆగండి ఆగండి. గుడి సెంటర్కి మీరు, రథం సెంటర్కి మీరు, రెండు పక్కపక్కనే కదా. అయితే నేను ఉల్ఫా గారితో కలిసి ట్రావెల్ చేయాలా? ఏ, నేను ఈ హెడ్ స్ట్రాంగ్ పిల్లతో కలిసి రావాలా? హలో, మాటలు మర్యాదగా రాని. చెప్పాను కదా, నాది కూడా అదే మాట. యూ యా యా. అమ్మా, 10 నిమిషాల ప్రయాణం, ఈ మాత్రానికే గొడవెందుకు? నా మాట వినండి. పొద్దున్నే ఎవరి మొహం చూశాను. అద్దంలో తమర మొహమే చూసుకుని ఉంటారు. మేనర్లెస్ ఫెలో. సెన్స్లెస్ గర్ల్. షట్టు వీన్ని కుంగురు తుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ ఏ బాబు, ఆ పాట ఆపు. మస్తుగా నవ్విందంటే పోరీలా. స్టాప్ ఇట్. పాటలు గిట్ల ఏమొద్దు. కొర కొర చూసుకునే ఇద్దరు ఒకే చోటకి. వీళ్ళిద్దరి దగ్గర చెరో 100 లాగేయాలి. తాడి చెట్ల ఎదిగితే సరిపోదు, కొంచెమైనా డీసెన్సీ ఉండాలి. బుట్ట బొమ్మలా రెడీ అయితే సరిపోదు, కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. ఏయ్, నాకు కామన్ సెన్స్ లేదంటావా? మరి నాకు డీసెన్సీ లేదంటావా? నీలాంటి పనికిరాని వాడితో నాకు మాటలేంటి? ఛ, నీలాంటి పద్ధతి లేని దాంతో నాకు గొడవేంటి? ఇద్దరు బాగా వేడి మీద ఉన్నారు. నేను అడిగితే ఉందేంటి, చెరో 200 ఇచ్చేస్తారు. హౌ డేర్ యూ! నన్ను టచ్ చేస్తావా? హలో, నేనేం కావాలని తమరిని టచ్ చేయలేదు. ఆ మాటకొస్తే మీరు కూడా నన్ను టచ్ చేశారు. చాలు, నీ బుద్ధి ఎలాంటిదో నాకు బాగా అర్థమైంది. చూడండి, ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది ఇది. మీరు తప్పుగా ఊహించుకోకండి. హహహ,
ఆహాహాహా నీలాంటి గొప్ప క్యారెక్టర్ గురించి ఇంకా ఊహించుకోవడం కూడానా? ఉఫ్, దేవుడా. చేసిందంత చేసి మధ్యలో దేవుడెందుకో? ఎందుకా నాకు ఈ శిక్ష వేసినందుకు? అబ్బో, అంత ఫీల్ అయ్యే వాళ్ళు వద్దన్నా ఎందుకు ఆటో ఎక్కినట్టు. బుద్ధి లేక? చెప్పక్కర్లేదు, తెలుస్తూనే ఉంది. ఛీ, ఇలాంటి ఆడదాన్ని నేను నా లైఫ్లోనే చూడలేదు. ఆడవాళ్ళ మీద కన్సర్న్ లేని మగాలంటే నాకు అసహ్యం. కన్సర్న్ అనేది అడుక్కుంటే రాదు, డిగ్నిఫైడ్గా ఉంటేనే వస్తుంది. తమరి బోర్డు సర్టిఫికేట్ నాకేం అవసరం లేదు. అర్హత లేని వాళ్ళకి కాంప్లిమెంట్ ఇచ్చే అలవాటు నాకు కూడా లేదు. అమ్మా బాబు ఇక ఆపండి, మీ సెంటర్ వచ్చింది, దిగండి. చెత్త జర్నీ. ఇదిగో. ఇదేంటమ్మా అక్కడి నుంచి ఇక్కడికి 100 కదా, 50 ఇచ్చావేంటి? హలో, నేను ఒక్కదానే వస్తే 100. ఆ బుద్ధి లేని సాల్తీ కూడా ఎక్కింది కదా, అందుకే 100లో సగం నా షేర్ 50. అదిగో ఆ మిరపకాయ బస్తా కూడా ఎక్కింది కదా, అందుకే నా వంతు 50 షేర్ తీసుకో. యూ నన్ను మిరపకాయ బస్తా అంటావా? మరి నన్ను బుద్ధి లేని సాల్తీ అంటే ఊరుకుంటానా? చిపోరా. పోవే. చెరొక 100 లాగేద్దాం అనుకుంటే వాళ్ళ కొట్లాట ఫలితంగా నాకు 50% డిస్కౌంట్ ఇచ్చారు. ఛా, ఫోటో లేదు, అడ్రస్ లేదు, ఫోన్ కూడా లేదు. ఆ రాధాకృష్ణ ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసుకోవాలి? ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాస్లో ఎంక్వైరీ చేశాం సార్. రాధాకృష్ణ పేరుతో ఎవ్వడూ కనిపించనే లేదు. ఏం చేస్తాం? తిరిగి తిరిగి తల పగిలిపోయేలా ఉంది. ఆ టీ కొట్టు దగ్గర ఆపు. బేటా, అల్లం దంచడం అయిందా? ఇదిగో అయిపోయింది చాచా. రహీం చాచా, నీ చేత్తో అల్లం టీ తాగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రండి సాబ్, రండి. అవో బేటియే. అల్లం టీ స్ట్రాంగ్గా ఉండాలి అందరికీ. అలాగే సాబ్. హలో ఇన్స్పెక్టర్ గారు. హర్ష సార్, మీ పని మీదే ఉన్నాం. ఎనీ రిజల్ట్? నేను చెప్పిన ఆ రాధాకృష్ణ ఆచూకీ తెలిసిందా? ఇంకా లేదు సార్. కనీసం ఫోటో అయినా లేకుండా ట్రేస్ చేయడం పెద్ద ప్రాబ్లంగా ఉంది. తెలుసు, అందుకేగా ఆ రాధా ఎలా ఉంటాడో మీకు డీటెయిల్డ్గా వివరించి చెప్పాను. కరెక్టే సార్. అతను నిజంగానే తప్పిపోయాడో లేక కావాలనే ఎటైనా వెళ్ళిపోయాడో మీకు కూడా తెలియదన్నారు. అలాంటప్పుడు త్వరగా ట్రేస్ చేయాలంటే చాలా కష్టం సార్. ప్లీజ్ అండి, నా ఎమోషన్స్ని అర్థం చేసుకోండి. ఇది 2 జీవితాలకి 2 కుటుంబాలకి సంబంధించిన సమస్య. ఎలాగైనా మీరే సాల్వ్ చేయాలి. సార్, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ స్టేషన్లో కేసులని వదిలేసి ఈ ఒక్క కేసు గురించి మాత్రమే ఫోకస్ చేయలేం కదా. మాకు ఇంకొంచెం టైం ఇవ్వండి. ఆ రాధాకృష్ణ ఎక్కడ ఉన్నా మేం పట్టుకొని మీ దగ్గరికి తీసుకొస్తాం. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నా లైఫ్లో ఎన్నో జటిలమైన మిస్సింగ్ కేసుల్ని సాల్వ్ చేశాను, కానీ ఇలాంటి కేసుని డీల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఏం బాయ్, చాయ్ రెడీనా? ఇదిగో పంపిస్తున్నాను. బేటా, చాయ్ తీసుకెళ్ళి అందరికీ. అలాగే. ఇదిగోండి. బాబు, ఎవరు నువ్వు? అడిగేది నిన్నే. ఎవరు నువ్వు? నేనా? నిన్నే. చెప్పేవారు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇన్స్పెక్టర్ సాబ్, వాడు మావాడే. మీవాడా? నేనెప్పుడు చూడలేదే. ఈ మధ్య పని లేదంటే మా ఊరు నుంచి పిలిపించాను.
ఇక్కడే నా చేతి కిందే పని నేర్చుకుంటున్నాడు. మరి పేరు అడిగితే జవాబు చెప్పడే? వాడికి పోలీసు అంటే భయం సార్. కొంచెం మెతక మనిషి. మా ఊళ్ళో కూడా అంతే, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడ్డు. సరే సరే. కానిస్టేబుల్స్ పదండి. ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలు గని సయ్యాటలాడిని పలుమారు దాగి దాగి మావయ్య అయ్యో మావయ్య 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 తాగండి. జాగ్రత్త. మావయ్య ఇంకొంచెం తాగండి. ఇంకా కావాలా మావయ్య? అమ్మయ్యా, మా ఐదారు దగ్గు వచ్చిందంటే ఊపిరాడినివ్వదు. తగ్గిపోతుంది మావయ్య. టాబ్లెట్స్ వేసుకున్నారా మీరు? లేదమ్మా, వేసుకుంటాను. మాధవి చూసావా, ఇది ఈయన గారి వరుస. అన్నీ గుర్తు చెయ్యాలి. ఈ పెద్ద మనిషి కంటే నా మనవడే నయం. పార్వతి, నా మనవడిది అచ్చం నా పోలికే. సంతోషించాం గాని ముందా మందులేసుకోండి. మాధవి ఇవ్వమ్మా. మావయ్య గారు ఏం టాబ్లెట్స్ వేసుకుంటారో నాకు తెలీదు. ఏం మందులు ఇవ్వాలి? నా రాధ ఎక్కడున్నా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేలా చేయి తండ్రి. మీరు గుర్తొచ్చింది. మీకు నాతో పనేంటి? వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ సారీ. ఏం పర్లేదండి.